ప్రైజ్ ద లార్డ్. ప్రభుతో ప్రతిదినం అనే యొక్క ఆడియో డివోషన్స్ ద్వారా మిమ్మల్ని కలుసుకున్నటకు నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రియులారా, ప్రభు కృపను బట్టి బాగున్నారు కదూ. ఈరోజు అంశము శుద్ధ హృదయం. లేఖన భాగము ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? స్నేహితులారా, హృదయంలో పుట్టే ఆలోచనల ప్రకారమే మనం జీవితం నడుస్తుంది. నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డదని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది కదా. అలాగే మోసకరమైన హృదయములో ఎన్నో చెడు తలంపులు పుడుతూ ఉంటాయి. ఇలాంటి ఘోరమైన వ్యాధి కలిగిన హృదయాన్ని ఈ లోక మాయలలో చిక్కుకొనకుండా చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయం 16వ వచనంలో, మీ హృదయము మాయలలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటిని నమస్కరించకుండా మీరు జాగ్రత్త పడుడి అనే వాక్యము సెలవిస్తూ ఉంది. ఈ లోకములో ఉన్న అనేకమైన తంత్రములు మనకు విగ్రహాలుగా తయారవుతూ ఉంటాయి. ఈ రోజుల్లో ప్రత్యేకంగా చూస్తే వినోదము ఒక పెద్ద విగ్రహంగా మారిపోయిందండి. సెల్ ఫోన్, టీవీలు, గేమ్స్ ఆడుకోవడం, సినిమాలు చూడడం, సీరియళ్ళు చూడడం, ఇలాంటివన్నీ కూడా హృదయములో చిక్కుకొని మాయలోనికి పడేస్తూ ఉన్నాయి. అలాంటి మోసకరమైన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలంటే ఏం కావాలో తెలుసా? దేవుని యొక్క వాక్యం కావాలి. వాక్యం ద్వారా మాత్రమే మన హృదయము శుద్ధి అవుతుంది. మనం దేవుని యొద్దకు వెళ్ళినప్పుడు దేవుడు మన హృదయాలను శుద్ధి చేస్తాడు. కీర్తనలు 11:7లో, యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిమంతులను ప్రేమించువాడు, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసెదరు. ప్రైజ్ ది లార్డ్. మన హృదయాన్ని ప్రతిరోజు వాక్యంతో శుద్ధి చేసుకోవడం ద్వారా యథార్థంగా జీవించవచ్చు. స్నేహితులారా, మన హృదయములో ఆలోచనలో వాక్యము ఉంచుకోవాలండి. వాక్యం ఉంచుకోవడం ద్వారా హృదయము ఎప్పటికప్పుడు శుద్ధిపడుతూ ఉంటుంది. కాబట్టి శుద్ధ హృదయము కలిగి ఉందాం, దేవునికి ఇష్టంగా జీవిద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన దేవ, ఈ లోకంలో మేము జీవించినంత కాలం కూడా యథార్థంగా జీవించుటకు, మా హృదయాల్లో ఎలాంటి కల్మషం లేకుండా హృదయ శుద్ధితో జీవించడానికి మాకు సహాయము దయచేయమని అడుగుతూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.